దగ్గర లెక్క ఉంది. 743 మంది ఇంటేక్ మన దగ్గర. ఇంటేక్ 743. 40% లోపు ఉన్నటువంటి వాళ్ళు 127 మంది. ఈ 127 మందిలో 20% పైన ఉన్న వాళ్ళు 47 మంది. ఈ మొత్తం తీసేసి చివరికి 40% రానటువంటి 0% ఉన్న వాళ్ళు 5%, 10% ఉన్న వాళ్ళు చివరికి మిగిలేది నాకు తెలిసి ఒక 20-30 మిగులుతారు. అంతకన్నా ఎక్కువ మిగిలరు. మీరు అనవసరమైనటువంటి దానికి గురై లాభం జరిగే వాళ్ళు కూడా నష్టం చేసుకోకండి. నేను స్టూడెంట్ ఫేవర్, మీకు అన్యాయం చేస్తే నేను ఆ సీట్ మీద కూర్చోను, మీకోసం కొట్లాడతాను. కానీ ఒక సిస్టమ్ పెట్టుకున్నప్పుడు సిస్టాన్ని గౌరవించవలసిన బాధ్యత మీరు అని మాట్లాడద్దు. మీరు ఒక్కసారి వదిలేయని దానికి మాత్రం నేను అంగీకరించను. బాబులా మీరు అర్థం చేసుకోండి నాన్న, ఒక్కసారి అనే ప్రశ్న రానివ్వకూడదు. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ నా దగ్గరికి 15 మంది వచ్చారు. మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం సార్, మేము కాలేజీకి రాలేము, అలో చేయండి అన్నారు. ఇదేనా పద్ధతి? ఇదేనా స్టూడెంట్స్ అంటే? ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అడ్మిషన్ ఇస్తే మరి ఉద్యోగం చేసుకోమని కాదమ్మా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకో. నీ బదులు ఇంకొక 15 మంది వచ్చి చదువుకుంటారు కదా రెగ్యులర్గా వచ్చి. అంటే ఇప్పుడు మీ అర్థం ఏమిటి? విను, మీ అర్థం ఏమిటి? మీరు ఒక్కసారి వదిలేయాలంటే ఆ 15 మంది ఉద్యోగస్తులకు వదిలేయాలి. వాడు అక్కడ ఉద్యోగం చేస్తాడు. 5 మంది కానిస్టేబుల్ వచ్చారయ్యా, ఎవడన్నా రేపు ఆర్టీఐ వేస్తే వాడు ట్రైనింగ్లో ఉన్నాడు, కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉన్నాడు. ఇక్కడ నేను అటెండెన్స్ ఇవ్వాలి, మీ హెడ్ అటెండెన్స్ ఇవ్వాలి, మీ టీచర్ అటెండెన్స్. ఇదేనా న్యాయం? నేను చెప్పేది వినవయ్యా. నేనేమంటున్నా, ఈ ఒక్కసారి వదిలేయనే మాట మీరు విత్డ్రా చేసుకోండి. నేనేమంటున్నా అంటే పరిష్కారం నేనే చూపిస్తా, చెప్తున్నా మీకు పరిష్కారం. ఏం చెప్తున్నా వినండి. అదే నన్ను కంప్లీట్ చేయండి. మీరు ఒకవేళ జనవరి 22 నాటి మీకు 22% మొత్తం 56 క్లాసులు నడిచినాయి. 56, 70 ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కోలాగా నడిచింది. కొన్ని క్లాసులు 70 నడిచినాయి. ఒకరికి అంటే థర్డ్ ఫేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని క్లాసులు, ఫస్ట్ ఫేజ్ జాయిన్ అయిన వాళ్ళకి చూసుకుంటే మొత్తం 80 క్లాసులలో మిమ్మల్ని నేను అడుగుతున్నది 20 క్లాసులు. జస్ట్ 20 క్లాసులు వచ్చిన వాళ్ళందరినీ మీ హెడ్స్ మీటింగ్ పెట్టి ఈ 15 రోజుల్లో మీరు 12 క్లాసులో ఎన్ని వచ్చారో అవి కలిపి ఓపెన్ చేయించే బాధ్యత నాకు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి, 1 ఉన్న వాళ్ళకి, 2 ఉన్న వాళ్ళకి, 5% ఉన్న వాళ్ళకి, 0% ఉన్న వాళ్ళకి, కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వడం అంటే అట్లా తప్పు నా చేత తప్పు చేయించకండి. రేపు ఎవడైనా నా మీద కేసు పెడితే నేను ఏమంటున్నా, స్టూడెంట్స్ కాదంటలేను, మీరు అందరికీ వదిలేయండి అంటే కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉన్నవానికి వదిలేయాలి, ఉద్యోగం చేసుకుంటునికి వదిలేయాలి. అట్లా కాకుండా 22% ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు రండి. ఈ 12 రోజుల అటెండెన్స్ నేను లెక్కించుకోవడం మీకు నేను చేసింది కదా. ఇప్పుడు మీ హెడ్ మీకు ఇస్తుందా? ప్రతి ఒక్క హెడ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు. డిసెంబర్ 16 నుంచి 17 నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఎంత వచ్చారో కూడా చిట్ట చివరి ఆప్షన్ అది. చిట్ట చివరి ఆప్షన్ తీసుకుంటా. మీ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు, సంతోషం. ఆ టైంలో మీరు ఎన్న రాలేదు, 0 అటెండెన్స్ ఉన్నా సరే, ఎక్కడి వరకు? డిసెంబర్ 16 వరకు 0 ఉన్నా సరే డిసెంబర్ 16 నుంచి తీసుకుంటారు. లాస్ట్ అటెంప్ట్ 16 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఎన్ని రోజులు అయితే మీరు లెక్కించుకోండి. ఉదాహరణకి మొత్తం క్లాసులు 30 జరిగినాయి అనుకోండి. 30లా మీరు 12 క్లాసులు వచ్చినా మీకు ఇచ్చే బాధ్యత నాకు. అర్థమైంది కదా నాన్న? ఇప్పుడు చెప్తున్నాను, నేను అడిగిన సమాధానం అయిపోయింది. నీ సమస్య ఏంటో చెప్పు. ఏసీ ఉండదంటే ఉండేది, నేను ఉద్యోగం కోసం చెప్పినారు. నువ్వేమంటున్నావు? గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ 16 అయిపోయింది. 16 నుంచి 17 నుంచి ఇప్పటి వరకు నీవు ఎంత వచ్చినావో చూసి దానికి లెక్క కడతా. నీ హెడ్ పిలిపిస్తా రండి, ఇప్పుడు మీ హెడ్ పిలిపిస్తా. అయ్యి అట్లుండదు నాన్న, 5 రోజులు వచ్చిండు. అట్లుండదు, నువ్వు సిఆర్ కదా. ఇప్పుడు నీ డిపార్ట్మెంట్ రండి, మీ హెడ్ని పిలిపిస్తా, మీ టీచర్ మీతో మాట్లాడతా. ఇప్పుడు నేను మీకు 4 ఆప్షన్స్ చెప్పాను. 4 ఆప్షన్స్ చెప్పాను. ఓకే, ఈ 4 ఆప్షన్స్ ప్రకారం నేను మళ్ళీ ఎగ్జామ్ పంపించే బాధ్యత నాకు. పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళందరికీ లాస్ట్ ఛాన్స్ చేస్తాను.
ఇంత తెచ్చిన తర్వాత ఏమైనా ఉంటే నాకు అర్థమైంది ఏమిటంటే మీరు ఒక్క రోజు కూడా కాలేజీకి రాలేదు ఆప్షన్స్ మరి అదే కదా 22 వరకు మీకు 0 ఉంది అంతే కదా. నీకు 20 ఉంటే నేను చెప్తున్నా, నీకు ఉదాహరణకి జనవరి 22 మీ హెల్త్ మీకు 20 ఉందనుకోండి, జనవరి 20 మీకు 20 ఉందనుకోండి, నేను మిమ్మల్ని 40 వేసి పంపించే బాధ్యత ఫస్ట్ 20% ఉంది, నీకు 40 వేసి నీకు 15 ఉందనుకో, ఈ 15 రోజులు వస్తావు కదా ఎంత అవుతుంది? 35, 27 అయితే అనుకో. అప్పుడు ఏం చేస్తాను నేను డిసెంబర్ 16 నుంచి 17 నుంచి ఎన్ని చోట్ల అక్కడితో కౌంట్ చేస్తాను, టోటల్ కాస్ట్ కాకుండా డిసెంబర్ 16 నుంచి చేస్తాను. చేసి ఖచ్చితంగా నేను 40 రోజులు సార్ ఇంత చేసి ఏం మెసేజ్ ఇస్తారు సార్? ఇంత చేస్తారు కదా, ఏం మెసేజ్ ఇస్తారు? మంచి ప్రశ్న అడిగిన నాన్న. ఇంత చేసి దీని ఉద్దేశం ఏంటంటే కాలేజీ ఉన్నది క్లాసులు నడవడానికి, మేము లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నది మీకు పాఠాలు చెప్పడం కోసం. పాఠాలు ఎందుకు చెప్పాలంటే నాలెడ్జ్ రావడం. నాలెడ్జ్ ఎందుకు రావాలంటే మీరు సమాజంలో డిగ్రీ పట్టుకొని బయటకు వెళ్తే ఇది ఒక పలానా సబ్జెక్ట్ చదువుకుంటున్నాను అనే నాలెడ్జ్ మీకు ఉండాలి. నాలెడ్జ్ని పెంపొందించడం. మాకు ఎగ్జామ్ ఫీ పేమెంట్ అలో చేయాలి. మేము రాకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మేమందరం ఆస్పిరేషన్ స్టూడెంట్స్, మాకు మొన్నటి వరకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయినాయి. ఎట్లా వస్తాం మనం? మేమందరం వచ్చింది ప్రిపరేషన్ కోసం. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మేము రెగ్యులర్గా వచ్చినాం. అటెండెన్స్ లో కూడా వేయడం కూడా ఫాల్స్ ఉన్నాయి. సెకండ్ థింగ్, కొంతమందికి హాస్టల్ లొకేషన్స్ చేయలేదు. హాస్టల్ సీట్స్ లేకుండా చాలా మందికి లేట్ అయిపోయింది. మళ్ళీ అవి కూడా కౌంట్ చేసారు, అవి కూడా సెట్ చేయాలి. సెకండ్ థర్డ్ థింగ్ ఏందన్నా నాకు అర్థం కాదు, మెస్ కార్డు ఇచ్చారు, మెస్ లేట్ స్టార్ట్ అయింది. కానీ ఎవరు ఇస్తారు? మాకు ఒకసారి అలో చేయాలి. నెక్స్ట్ టైం కి రాకపోతే మేమే ఇస్తాం అండర్టేకింగ్స్. అలో చేయకండి, మేము సపోర్ట్ చేస్తాం. మేము ప్రిన్సిపల్ గారు రూల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కాకపోతే ఏంటండి, ఈసారి రీజన్స్ ఉన్నాయి, ఇది ఒక్కసారి అలో చేయమని. నెక్స్ట్ టైం నుంచి మేము మెయింటైన్ చేస్తాం కూడా మేము హామీ ఇస్తున్నాం. ఇలా విద్యార్థులు జాబ్ కొట్టి అని చెప్పేసి సక్సెస్ మీట్ పెట్టారు. అలాంటి విద్యార్థులు ఎన్నో మంది వస్తారు. అటెండెన్స్ మ్యాండేటరీ పెడితే ఫీజు వెళ్ళలేదు అని ఎవరు విద్యార్థులకు నాశనం అవుతుంది జీవితం. ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? 20 మంది పోతారంటే సార్, 20 మంది పేద విద్యార్థుల జీవితం ఆగిన తర్వాత ఎవరు వస్తారన్నా? ఎవరు రారు. కాబట్టి ప్రిన్సిపాల్ ఈ మాటని ఎక్స్క్యూజ్ చేసి ఒక సెమిస్టర్ కి అలో చేయాలంటే ఇంకొకటి ఏంటంటే సెమిస్టర్ కనుక ఎక్స్టెండ్ చేయాలి.